అరే వా 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 ఈ రోజు అలంకారం అదిరిపోయిందనుకో. వా వా అరే వా 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 లవ్లీ వా. నిజంగా ఈ అలంకరణతో ఇంటి కళే మారిపోయింది. అరే లవ్లీ, ఇంత తక్కువ సమయంలో నువ్వు ఇంత చక్కగా ఎలా అలంకరించావు? అక్క, ఏ పనైనా మనస్ఫూర్తిగా చేస్తే ఇలాగే ఉంటుంది. ప్రియా, వంటగదిలో చాలా పనులున్నాయి, త్వరగా పూర్తి చేసొద్దాం. మేము ఇప్పుడే వస్తాం అత్తయ్య. రా కమలా, పదండి. నేను కూడా వెళ్తాను. ఆ, ఏమండి, మనం వెళ్ళి అత్తయ్య గారిని ఆ, పిలుద్దాం. పద 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 పద. ఆ అడ్రస్ ఇక్కడే అని చెప్పాడు, మరి షాప్ కనిపించట్లేదు. బామ్మగారి బర్త్డే పార్టీ స్టార్ట్ అయి ఉంటుంది, ఇంతవరకు గిఫ్టే తీసుకోలేదు. మరి పాయసం అది కూడా చేయలేదు. ఈ పనులన్నీ ఎప్పుడు చేయాలో ఏంటో అర్థం కావడం లేదు. ఏ లవ్లీ, అరే ఇదేంటి ఈ నైనా ఎక్కడ కనిపించింది? ఎటెళ్ళుంటుంది? అక్క తనకేదో పనుందని బయటికెళ్ళింది, కాసేపట్లో వచ్చేస్తానని చెప్పెళ్ళింది. అరే వా లవ్లీ, నీ పాయసం వాసనే నోరు ఊరిస్తోంది. ఎంత సువాసన! వావ్, ఎంత మంచి వాసన వస్తుంది. టేస్ట్ ఇంకెంత బాగుంటుందో. అయ్యో, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అది బామ్మగారు అందరినీ హాల్లోకి రమ్మంటున్నారు. పదండి పదండి. అయితే లవ్లీ, నువ్వు ఒక పని చెయ్యి, అత్తయ్య గారి కోసం పాయసం తీసుకురా. ముందు అత్తయ్య గారికి పాయసం తినిపిద్దాం, ఆ తర్వాత కేక్ కట్ చేయిద్దాం. ఆహా, ఈ పాయసం చాలా బాగుంది. ఇంత గొప్ప రుచిని ఎన్ని జన్మలెత్తినా నేను మర్చిపోలేను. నువ్వు ఇంటి దీపానివి. ఈరోజు మొదటిసారి తెలిసింది బంధుత్వం అంటే ఎలా ఉంటుందో, ప్రేమాభిమానాలంటే ఎలా ఉంటాయో. నిజంగా లవ్లీ చాలా అదృష్టవంతురాలు. థ్యాంక్ గాడ్, నాకు ఏకముఖి రుద్రాక్ష దొరికింది. లేదంటే నా ఉరుకులు పరుగులు అన్ని వృధా అయ్యాయి. అయ్యో, చాలా ఆలస్యం అయిపోయింది. అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదేంటి, ఒక మిస్ కాల్ కూడా లేదే. ఇంట్లో ఎవరు నన్ను గుర్తు చేసుకున్నట్లేరు. నేను బయటకు వచ్చి చాలా టైం అయింది. నైనా తనే అన్ని పనులు చేస్తుంటుంది. చాలా చిత్రమైన మనిషి. లవ్లీ
మా ఎవరికి తెలియనే తెలీదు మా లవ్లీకి నాట్యంలో ఇంత ప్రావీణ్యం ఉంది అని. కనిపించవు గాని నువ్వు చాలా పెద్ద గడుసుదానివే. హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు డియర్ బాగారు హ్యాపీ బర్త్డే టు యు. ఈ రోజు నువ్వు అందరికన్నా ఎక్కువ కష్టపడ్డావు. అందుకే నీకు అందరికన్నా ముందు కేకు తినిపిస్తాను. ఇదేంటి కరెంటు పోయింది? అమ్మగారు మేము వెళ్ళి చెక్ చేసి వస్తాం. రా అన్నయ్య. అరే నైనా, నువ్వెప్పుడు వచ్చావు? ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. లోపల అడుగు పెట్టగానే కరెంటు పోయింది. కరెంట్ వచ్చేసిందే. మేము అసలు ఏమీ చేయలేదు. అదే పోయింది, అదే వచ్చేసింది. ఈ మాటలన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు మీరందరూ అమ్మగారి కోసం తెచ్చిన బహుమతులు ఇవ్వండి. అవునవును, ఇవ్వాలి. ఇవ్వండి ఇవ్వండి. ఈ స్పెషల్ గిఫ్ట్ మీకోసమే. ఓపెన్ చేసి చూడండి. అరే, ఏకముఖి రుద్రాక్ష ఎక్కడ దొరికింది నీకు? తెచ్చాను. మీకు కావాలన్నారు కదా, తెచ్చేసాను. ఇది నా జీవితంలోనే అతి ముఖ్యమైన బహుమతి. లవ్లీ, నువ్వందరికన్నా చిన్న కోడలివైనా బాధ్యతలు నిర్వహించడంలో నీకు నువ్వే సాటి. నిజం చెప్పారు బామ్మగారు. ఏ ఒక్కరి సాయం తీసుకోకుండా ఇంత గొప్పగా అలంకారం చేసింది. మీకోసం మీకు ఇష్టమైన పాయసం కూడా చేసింది. అంతకన్నా ఏకముఖి రుద్రాక్షను మీకోసం తెచ్చింది. అంత తేలిగ్గా దొరకదు కదా. కానీ వీటన్నిటికన్నా చాలా ముఖ్యమైనది లవ్లీ చేసిన నాట్యం. నాట్యం ఎవరైనా చేయొచ్చు, కానీ లవ్లీ లాగా చేయటం అనేది చాలా కష్టం. ఏమంటారు? అయ్యో బాబోయ్, ఇంత బ్రహ్మాండమైన అలంకారమా? లోపలేదో జరుగుతుంటుంది. పదార్థి, ఈ సాకుతో వెళ్ళి ఆ సంగతి ఏంటో చూడు. అసలు విషయం ఏంటో. అరే చిన్నమ్మా, మా ఆయన మీదొట్టు మీ డెకరేషన్ అదిరిపోయిందనుకోండి. ఏంటి సంగతి నాకు చెప్పొచ్చు కదా. మా అందరికి గొప్ప పండగ రోజు ఇది. ఇవాళ మా బామ్మగారి పుట్టినరోజు. అయితే నిజంగా పండగే. ఇదిగో బామ్మగారు, ఎలా ఉన్నారు?
హ్యాపీ బర్త్డే బామ్మగారు. అద్భుతం బామ్మగారు, అద్భుతం. మీ ఇంటి కోడళ్ళు మీకోసం ఇంత పెద్ద కేక్ తయారు చేశారు. మొత్తం వీధంతా తినొచ్చు. చూడు ఆర్తి, ఈ కేక్ ఎంత అందంగా ఉంది. దాన్ని ఎలాగైనా పాడు చేసి తీరాలి. నీకు సరైన గుణపాఠం నేర్పిస్తాను. ఇదిగో బామ్మగారు, మీ పుట్టినరోజు అంటే మాకు పండగే. ఒకసారి హత్తుకొని శుభాకాంక్షలు చెప్పాలి. వస్తున్నాను బామ్మగారు. ఆర్తి, లే లే. నీకు దెబ్బలేం తగలేదుగా? నువ్వు తెచ్చిన గిన్నెది? ఓరి దేవుడో! అరే ఆర్తి, నీకెన్నిసార్లు చెప్పాను కాస్త చూసుకున్నాడో మరి. బహుశా ఈ రోజు నేను లేచిన వేళ బాగోలేదనుకుంటా. వెళ్ళొస్తా చిన్నమ్మగారు. అరే ఓ తాళి కట్టిన మొగుడా! అయ్యో, మా ఆయన మీద ఒట్టు ఆ దొంగ మొహం దాన్ని వదిలిపెట్టను. నా నడుము విరిగి ముక్కలైపోయిందిరో నాయనో. ఏమైంది ఆర్తి? ఏమైంది? ఆర్తి, ఆర్తి, అయ్యో ఆర్తి, ఏమైంది నీకు? మై డియర్ లవ్లీ, ఈ రోజు బామ్మ కూడా నువ్వు ఈ ఇంటి కోడల్ నెంబర్ 1 అని సర్టిఫికేట్ ఇచ్చింది. అయినా ఒక విషయం చెప్పండి మిస్సెస్ కార్తీక్, మీరు ఇన్ని పనులు కరెక్ట్ గా ఎలా చేస్తారు? ఐ మీన్, పార్టీ ఆర్గనైజ్ చేస్తారు, అద్భుతంగా పాయసం చేస్తారు, అలాగే నానమ్మకు నచ్చిన గిఫ్ట్ కొనిస్తారు. అంతేకాకుండా నీ భర్త అడిగాడని ఆఫీసు కూడా తప్పకుండా వచ్చారు. అసలు ఇవన్నీ ఎలా చేయగలిగారు? నేను ఆఫీస్లో అంత టైం ఉన్నానా? అవును, నీకు ఆలస్యం అవుతున్నా కూడా నేను ఉండమని రిక్వెస్ట్ చేస్తే నా కోసం ఉండిపోయావు. ఏ మర్చిపోయావా? నువ్వు వెళ్ళేటప్పుడు నేను ప్రేమగా ముద్దిచ్చాను, అది కూడా మర్చిపోయావా? అంటే కార్తీక్ నైనాని ముద్దు పెట్టుకున్నాడా? ఓ గాడ్, ఇలాంటి స్థితి మళ్ళీ రానివద్దు. పరిస్థితి చేయి దాటక ముందే నైనాని ఆపేయాలి. అమ్మయ్య, గిన్నెలన్నీ తోమేశాను. నేను డిసైడ్ చేశాను, ఈ రోజు నుంచి నువ్వు నన్ను కేజీ అని పిలవాలి. అదేంటి కేజీడీజీ? కేజీ అంటే కిట్టు గారు, అలాగే నేను నిన్ను ఎండి అని పిలుస్తాను. ఎండి అంటే అర్థమైంది, మీనాక్షిదేవి, అవునా? అయినా నీకేం అనిపించట్లేదా ఎండి, లక్కీకి తోడుగా చెల్లో తమ్ముడో ఉండాలని?
కిట్టు గారు మీరు మరి బాగా కొంటగా తయారవుతున్నారండి. నాయనా ఏమైంది నీకు? అలా పిచ్చిదాల్లాగా ఒక్కదానివే నవ్వుకుంటున్నావెందుకు? రా లవ్లీ, నీకు చూపిస్తాను. నువ్వు చూసావంటే నువ్వు కూడా పిచ్చిదాల్లో నవ్వుతావు. రా చూడు. నాయనా ఇదేం బుద్ధిలేని పని. నీకు సిగ్గనిపించడం లేదా? ఇలాంటి పనులు చేస్తావా? నీ మాయలతోటి మరొకరి పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూడడం చాలా పెద్ద తప్పు, పెద్ద నేరం. నీకు అసలు ఏమైంది లవ్లీ? ఈ మధ్య నేను చేసే ప్రతి పనిలోనూ నీకు తప్పు కనిపిస్తోంది. నేను మీ అందరినీ నా వాళ్ళు అనుకున్నాను. నీకు ఎన్నోసార్లు సాయం చేశాను. అలాంటిది నువ్వు నన్ను తప్పు పడుతున్నావా? నువ్వు నాకెందుకు హెల్ప్ చేసావు? నేనేమైనా నీకు చెప్పానా? లవ్లీల రూపం మార్చుకొని లవ్లీ నేనేనని అందరికీ చెప్పమని చెప్పానా? నువ్వే కదా లవ్లీ నన్ను అన్ని చూసుకోమని చెప్పావు. మరి మాయలు చేయకుండా ఇవన్నీ నేను ఎలా చేయగలను చెప్పు? ఇందులో అంత అవసరం ఏముంది? అత్తయ్య గారికి నేను ముఖ్యమైన పని మీద కార్తీక్ ఆఫీస్ కి వెళ్ళానని చెప్తే సరిపోయేది కదా. వస్తూ వస్తూ బామ్మగారు గిఫ్ట్ తెస్తానని చెప్పాల్సింది. ఇంటికి వచ్చాక ఆ పనులన్నీ చేస్తానని చెప్పాల్సింది. కానీ నువ్వు చేసిన పనేంటి? నా రూపం దాల్చి ఇంట్లో అందరినీ మోసం చేశావు. నేనెవరిని మోసం చేయలేదు. అందరూ నీ గురించి పదే పదే అడిగారు. ఆ సమయంలో నాకేదనిపించిందో అదే చేశాను. లేదంటే నీ రూపం ధరించడానికి నాకేం సరదాగా లేదు. అవునా? మరి లవ్లీలా మారి నువ్వు కార్తీక్ వాళ్ళ ఆఫీస్ కిందకి వెళ్ళా? అలా చేయమని నేను నీతో చెప్పానా? అలాగే ఆర్తిని అలా ఎందుకు చేశావు? తన్ని గాయపరచమని నీకు చెప్పానా? మాట్లాడు. ఆర్తి అంత మంచి పార్టీని పాడు చేయాలని చూసింది. కేకుని నాశనం చేయాలని చూసింది. అందుకే నేను తనకి గుణపాఠం చెప్పాను. ఇందులో నేను చేసిన తప్పే ఉంది? ఇంత చిన్న పొరపాటుకు అంత పెద్ద శిక్ష? తన ప్రవర్తనే అంత మాత్రాన తన పొరపాటుకు అంతలా గాయపరుస్తావా? చూడు నాయనా, ఇప్పటికే నువ్వు హద్దులు దాటావు. ఇక నిన్ను నీ మాయల్ని సహించడం నా వల్ల కాదు. నీ మాయల అవసరం నాకేమాత్రం లేదు. అలాగే మా పనులన్నీ నీ మాయల సహాయం లేకుండా చేసుకోగలం. అందుకని ప్లీజ్ నువ్వు నీ మాయల వల్ల ఈ ఇంట్లో చేసిన పనులన్నీ యథావిధిగా మార్చే. అలాగే ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో. దయచేసి వెళ్ళిపో. నాగలోకంలో అందరూ చెప్తూ ఉండేవాళ్ళు, మీ మానవ జాతికి అంతా స్వార్థమే, దురాశే ముఖ్యం. వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చినా కూడా వాళ్ళకి అస్సలు తృప్తి ఉండదు. సమయం వచ్చినప్పుడు వాళ్ళ అసలైన రూపాన్ని బయట పెడతారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకున్నాయినా. ఇవి పిచ్చి మాటలు కాదు లవ్లీ, నిజం చెప్తున్నాను. అవును, నేను ఈ ఇంట్లో ఉండడానికి నువ్వు నాకు ఆశ్రయం ఇచ్చినందుకు దానికి ఫలితంగా నేను మీ అందరినీ నా సొంత వాళ్ళుగా స్వీకరించాను. అన్ని వేళలా మీ అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాను. నిన్ను ప్రతి కష్టం నుంచి, ఇబ్బంది నుంచి బయటకు తీసుకొచ్చాను. ఇంకా చెప్పాలంటే లక్కీ జబ్బుని నేను నాలోకి తీసుకున్నాను. అలాగే ఈ రోజు నీ ప్రతి బాధ్యతను నేను తలపైన వేసుకున్నాను. ఆ పనులన్నిటికీ అందరూ నిన్ను మెచ్చుకున్నారు. బామ్మగారు నిన్ను ఆశీర్వదించారు. అలాంటిది నువ్వు ఆ విశ్వాసానికి విలువివ్వకుండా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావా? నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇలా వెళ్ళిపోమంటున్నావో. ఎందుకంటే నా మీద నీకు అసూయ పుట్టింది. నీకు బాగా తెలుసు నీకంటే నేను శక్తివంతురాల్ని అని. నీకు భయం వేస్తోంది. నీ కుటుంబ సభ్యులందరూ కూడా నీకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తారేమో అని. అందుకని నువ్వు ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమంటున్నావు, అంతేనా? నీతో మాట్లాడడం ఏమాత్రం అర్థం లేని పని. నీకెలా అనిపిస్తే అలా అనుకో. నాకెలాంటి నష్టం ఉండదు. కానీ దయచేసి మమ్మల్ని వదిలి వెళ్ళిపో. నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను లవ్లీ.
యుగ యుగాలుగా నేను ఆ మణిని రక్షిస్తున్నాను. నేను కర్తవ్యాన్ని బాధ్యతల్ని నెరవేరుస్తూ నేను నా కుటుంబాన్ని నా ప్రేమని పూర్తిగా మర్చిపోయాను. కానీ ఈ రోజు నాకు ఆ కుటుంబం దొరికింది, నన్ను ప్రేమించే మనుషులు దొరికారు. అలాంటిది వీళ్ళందరినీ వదిలేసి నేను ఎలా వెళ్తాను? ఒకవేళ నీకు కష్టంగా ఉంటే నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను, నువ్వే వెళ్ళిపోవాలి. అయినా నువ్వు వెళ్ళక తప్పదు. ఆయన వెళ్ళనని మొండికేస్తే మా వాళ్ళందరికీ నీ నిజ రూపాన్ని చెప్పేస్తాను. ఆ తర్వాత చూడు, వాళ్ళంతా నిన్ను ఎలా మెడపెట్టి బయటికి తరివేస్తారు.